మరి ఇప్పుడు వరకు దేవుని నామాన్ని మహింపరిచాం, గణపరిచాం, కీర్తించాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందములు కలవు కనుక ఆయన సన్నిధికి చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంగీత నాదములతో ఇప్పటి వరకు ప్రభువుని మహింపరిచాం. ఈ సమయంలో దేవుడు మన ఎడల తన కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని మన యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకొని ప్రభు మనతో మాట్లాడే సమయం కనుక, మనం ఆశీర్వదించే సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా 10 నిమిషాలు దేవుని వాక్యం వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. అందరూ బైబిల్ తీసారా? ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నేను. అందుకు ఆయన చేయి చాపి తనను ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా. చాలు చాలు చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా అమూల్యమైన శ్రేష్టమైన భాగంలోనికి మేము చేరి ఉండగా ఈ సమయంలో మీరు మా ఎల్లరికీ కావలసిన మంచి ఆత్మీయ వర్తమానాన్ని మీరు అందిస్తున్నందుకే నీకు వందనాలు. చేరి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా వినగలిగిన చెవిని, గ్రహించే మంచి మనసును, ఆ రెండింటికి మించి ప్రభా అంగీకరించే మంచి స్వభావమును, అలవర్చుకునే మంచి ఆలోచన విధానాన్ని మా ఎల్లరికీ దయచేయమని, ఈ దీవెనకరమైన సమయంలో మేమందరము నీ వైపు దృష్టి కేంద్రీకరించడానికి సహాయం దయచేయమని, పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని ఆవరించి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నిలబడి దాసు నిష్ప్రయోజకున్నయ్యా, నేను వట్టివాడన ప్రభా, నా నోట నీ మాట ఉంచండి. చేరి ఉన్న మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలతో మమ్మల్ని బలపరచమని, నన్ను మీరు నిలబెట్టుకున్నామని, నువ్వు కనపరుచుకున్నామని ఈ సమయం అంతా కూడా మీ చేతులుగా చెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చదువుబడిన వాక్య భాగంలో చక్కని మాట మనం పలుమార్లు చదువుకొని ఉంటాం. చదివామా? ఆయన కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్నాడంట. కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్నాడు. ఆయన వెంబడి చాలా మంది జనసమూహం ఉంది. ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అంటే ఆయన ముందు నడుస్తున్నాడని కదా. ఆయన ముందు నడుస్తూ ఉండగా ఆయన వెంబడి జనసమూహం నడుస్తూ ఉన్నప్పుడు ఆ కొండ చాటుని ఆడో పొదల్లో నుంచి ఒక కుష్ఠరోగి బయటకు వచ్చాడు. కుష్ఠరోగులు అంటే జనంలో సభలోకి వెళ్తారా? వెళ్ళరు కదా, విడంగా ఉంటారు. కనబడితే రాళ్లతో కూడా చంపేస్తారని దాక్కొని ఉన్నాడు. ఆయన ఆ ప్రసంగం విన్నాడు, లేకపోతే ఆ జరిగిన కార్యాలు విన్నాడు. ఆయన మీద మొత్తానికి విశ్వాసం ఉంచాడు. బాగా వినాలా, అర్థమవుతుందా? చెప్పండి. ఆయన ఎందుకు బాగా విశ్వాసం ఉంచాడు, నమ్మకంతో ప్రభు కోసం ఎదురు చూస్తూ ఆయనకి ఎదురుపడ్డాడు. ఆ సభలో నుంచి ఆయన వస్తూ ఉండగా, కొండ మీద నుంచి దిగుతూ ఉండగా ఆయనకి ఎదురెళ్ళి ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అని అడిగాడు. బాగా వినాలి. అక్కడ ఉన్న ప్రతి అక్షరం కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరం, నా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఏమని అడిగాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. ప్రభు అన్నాడు, చేయి చాపి అతన్ని ముట్టి కౌగిలించుకొని దగ్గర తీసుకొని, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధులు గమ్మన్నాడు. చెప్పండి కూడా దేని మేపడతాం. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం అయిపోయింది, గీతే వాక్యం. అయితే ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే, అతడు కుష్ఠరోగి అప్పుడయ్యాడా? ఇది ఒకటి ఆలోచన చేయండి. అతడు ఎప్పటి నుంచే కుష్ఠరోగి కదా. అది సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, లేకపోతే పుట్టిన కాడి నుంచి అతనికి ఉండొచ్చేమో, తెలియదు కదా. ఏదేమైనప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి, కొంతకాలం నుంచి అతడు రోగి అయి ఉన్నాడు. అతడు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు. అతడు ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు అందరిలాగా నేను కూడా ఉండాలని ఎదురు చూస్తున్నాడు కదా. చెప్పకూడదు. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి ఎదురు చూపు ఆ కుమారుని యొక్క ఎదురు చూపు, ఆ కుష్ఠరోగి యొక్క ఎదురు చూపు ఏమైనా నిరాశ కలిగించిందా? ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు అని అన్నాడు.
అలాగే కుష్ఠరోగికి ప్రభు మీద ఉన్న విశ్వాసం ఏమాత్రం కూడా వ్యర్థం కాల. తన బాగుపడాలి అనే ఆలోచన, తృష్ణ, ఆ యొక్క తెగింపు ప్రజల్లోనికి ముందుగా వెళ్ళిపోయి ఆయన ఎదుర్కోవడానికి తెగించడే, ఆ విధానం అంతా కూడా ఆయనకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. కాబట్టి మనము ఇప్పుడు 10 నెలలు మన ముందు గడిచిపోయినాయా? 11వ నెల కూడా గడిచిపోతుంది, కొద్ది రోజులే ఉంది. ఏదేమైనప్పటికీ 2024 సంవత్సరం ముగింపు దశలో మనం ఉన్నాం. అయితే మొదట 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి వాగ్దానాలు వస్తాయి, వాగ్దానాలు ఇస్తారు. ఈ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తారు, ఇది నాకు దేవుడు ఇచ్చాడు, ఈ సంవత్సరం ఈ వాగ్దానం నెరవేరుగా కానీ ఆశ అందరిలో ఉండొచ్చు కదా. అయితే 10 నెలల నుంచి ఆ వాగ్దానం అలాగే ఉందనుకో, అర్థమవుతుందా? ఒకవేళ 10 ఏళ్ల నుంచి నీకు అవసరమైన ఆశీర్వాదం అలాగే ఉందనుకున్నాం, ఒకవేళ 15 సంవత్సరాల నుంచి నీకు అవసరమైన ఆశీర్వాదం అలా ఉందనుకున్నాం, ఏదేమైనప్పటికీ ఎక్కడైనా నీ ఆశ దేవుని మీద నుంచి త్రొట్టిల్లితే దేవుడు ఏం చేయలేడు కదా. నీకు ఒక సమయాన్ని నియమించాడు, ఆ సమయంలో ఆయన మహిమ కొరకు నిన్ను అలా ఉంచాడు. ఆ సమయం వచ్చిందనుకో, నీకు కావలసిన ఆశీర్వాదం వచ్చింది. చెప్పండి, నీ ద్వారాగా దేవుడు కూడా మహిమపరచబడతాడు. ఎప్పుడు చెప్పండి? 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గరే ఉన్నాడు, పక్కకి వెళ్ళడా? బాగున్నాడు. 38 సంవత్సరాల నుంచి ప్రభు పాదాల దగ్గరే ఉన్నాడు. కాబట్టి నీ ఆశీర్వాదం కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రభు ద్వారా నీ ఆశీర్వాదం పొందుకోవాలని ఆలోచన కలిగి దేవుని సన్నిధికి వచ్చావో, ఆనాటి నుంచి ఈనాటి వరకు నీకున్న విశ్వాసం ఏమాత్రం కూడా సన్నగిల్లకూడదు. చెప్పాలా? సన్నగిల్లకూడదు. ఇది మనం కుష్ఠరోగిని చూసి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. దేవుడు ఎంతసేపట్లో, ఎన్ని రోజుల్లో మనకు కావలసిన ఆశీర్వాదం ఇవ్వగలడు? మనకి చెప్పండి, ఎంతసేపులో? త్రుటిలో, క్షణములో నీకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. క్షణములో ఇవ్వగలడా లేదా? ఒక మాట మనం చదువుకుందాం. కొంచెం పాత నిబంధనలో 2వ రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచన భాగంలో చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదాదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనును ముట్టడి వేసెను. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగెను, గొప్ప కరువు వచ్చెను. మీకు అర్థం కదా నేను చెప్తున్నానండి. భయంకరమైన కరువు వచ్చెను. కరువు ఏ విధంగా వచ్చిందో అక్కడ మనం చదువుకుంటే, ఆ కరువు దినాల్లో రాజు దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. బాగా నాయక దగ్గర చూడండి, బైబిల్ తీసేయండి, గుర్తుపెట్టుకోండి. 2 బాలింతలు ఉన్నారు. అర్థమవుతుందా? మన సగంలో ఉన్నారు 2 బాలింతలు ఉన్నారు కదా. కాబట్టి బాగా జాగ్రత్తగా 2 బాలింతలు ఉన్నారు. ఆ దేశంలో ఎలాంటి కరువు వచ్చిందంటే భయంకరమైన కరువు. ఆ కరువుని గురించి వెంటంటే ఒక తల్లిగా, లేకపోతే ఒక తండ్రిగా, ఒక మనిషిగా దాని గురించి ఆ సందర్భాన్ని వెంటంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమగలుగుతాయి. విన్నారా? హృదయం కూడా అమ్మో అనిపించింది. అది మన కళ్ళ ముందు జరుగుతుంటే అమ్మో అనిపించింది, భయం వేసింది, ఎన్నులో వణుకు పుట్టింది. ఎలాగో తెలుసా? మనం టీవీలు పెడితే అప్పుడప్పుడు సైకోల గురించి వింటా ఉంటాం. మనిషి మాంసాలు తినేవాళ్ళు అడవుల్లో ఉంటారని కదా, ఇలాంటివి వింటా ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది, తన కడుపున పుట్టిన బిడ్డనే వారు ఏం చేశారంట? అడుగుతున్నారంట. ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి వచ్చి ఏం చెప్పిందంటే, రాజా 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 అని వచ్చింది. ఏం కావాలమ్మా నీకు అంటే, నాకు సహాయం చేయమని వచ్చింది. నీకు నేను యెహోవా సహాయం చేయబోతే నేనేం సహాయం చేస్తాను? విన్నారా? యెహోవా సహాయం చేయని ఎడల నేనేం చేయలేను. ద్రాక్ష యొక్క అడ్డల్లో నుంచి నీకేం తెచ్చిలేను, నా ధనదారంలో నుంచి ఎలాంటి ఆర్థికమైన సహాయం నీకు చేయలేను. ఏంది నీ బాధ చెప్పమన్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, రాజా నా స్నేహితురాలు నా ఇంటి పక్కన ఉంది. ఏమేం చేసిందంటే, నిన్నటి దినాన్ని నా దగ్గరికి వచ్చి, మరి మనకి భయంకరమైన కరువు వచ్చింది, రేపో మాపో మనం కూడా చచ్చిపోతాం, కాబట్టి ఈ పిల్లలకు పాలు ఇచ్చే మన దగ్గర కూడా లేదు, మన దగ్గర పాలు కూడా లేవు, మనమన్నా బ్రతికి ఉండాలి కదా, మరి చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఈరోజు నీ బిడ్డను నేను మనందరం కలిసి వండుకు తిందాం. ఈరోజు నీ బిడ్డని వండుకు తిందాం, రేపు నా బిడ్డను వండుకు తిందాం. చీట్లు వేసుకున్నారు కదా, చీట్లు వేసుకున్నారు. ఎవరు వంతు వచ్చిందో వాళ్ళు మొదటి రోజున ఆ బిడ్డను కోసుకొని వండుకొని తిన్నారు. బాగా వినండి, బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? సొన్నైనను పొల్లైనను చరిత్రలో జరిగింది ఇది.
తీసివేయడానికి లేదు. రాజుల చరిత్రలో కూడా ఉంది. కాబట్టి ఆ తల్లి ఏం చెప్పిందంటే, నిన్న మేము చక్కగా రుచిగా నా బిడ్డను వండుకొని తిన్నాం, నేడు మరి నాకు ఆకలి అవుతుంది. ఆమె తన బిడ్డను దాచుకుంటుంది. చెప్పలు కూడా తినమర్చండి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో? అర్థమవుతుందా? నిన్న నా బిడ్డను తిన్నాం కదా, ఇవాళ నాకు ఆకలి అవుతుంది, మరి తన బిడ్డను తీసుకురావాలి కదా, కానీ తన బిడ్డను తేటలేదు, చెప్పు నాకు తీర్పు తీర్చు అని ఆ రాజు దగ్గర ఆ తల్లి ఏడుస్తుంటే గుండె పగిలిపోయిందంట రాజుకి. అన్నారా? గుండె పగిలిపోయిందని రాయబడింది. గుండె పగిలిపోయిందని రాయబడింది. కాబట్టి మరి ఇక్కడ ఎంత భయంకరమైన అంత కరువు, ఆ దేశమంతా అంత కరువులో ఉండగా, బాగా వినాల, ఒక్క రోజులో గొప్ప అద్భుతం జరిగింది. ఒక్కరోజే ఆ దేశమంతా కూడా ఆ 7వ అధ్యాయం 1వ వచనాల్లో చదువుకున్నట్టే చదవండమ్మా. 7వ అధ్యాయం 1వ వచనాలు చదవండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కటికి ఒక మానిక సన్నన పిండియు, రూపాయి ఒకటికి 2 మానికల ఆవాలును అమ్మబడును. చప్పట్లు కొడితేను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట దైవజనుడు వాగ్దానంగా చెప్పాడు. ఈ మాట చెప్పాడు రాజు యొక్క సైన్యాధిపతులు వాళ్ళందరూ. అసలు ఎలీషా అనేవాడు కదా మనకి మార్గదర్శిగా ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదాన్ని మనకు చెప్పేది. అతను ఇంత భయంకరమైన స్థితిలో ఉంటే మనం పట్టించుకోవట్లేదు, వాడిని చంపేయమన్నాడు. ఈరోజు ఆ ఎలీషా యొక్క తల విన్నారా? మనకి రాజు నేనే, కానీ ఈ రాజు నేనైనప్పటికీ ఆ దేవుని ఆశీర్వాదాన్ని మనకు అందించడానికి మధ్యలో ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడి వలన మనకి ఎలాంటి ఉపయోగం లేదు. వీని తల తన మెడ మీద ఉంటే ఇవాళ నేను నాశనం అయినట్టే అని అన్నాడు. కాబట్టి తక్షణమే వెళ్ళి వాడిని తలకాయ నరకండి అని అన్నాడు ఎలీషాని గురించి. అంటే కింద వచనాలు మనం 6వ అధ్యాయం చదువుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ రాజు సముఖంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళారు, ఎలీషా దగ్గరికి. ఎలీషా అంటున్నాడు, నన్ను చంపడానికి ఇదిగో రాజులా వస్తున్నాడని చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ అదంతా తీసి పక్కన పెడదాం. ముందు వారు ఎదురుపడ్డప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే, రాజుతో ఈ మాట చెప్తున్నాడు, రాజా నువ్వు భయపడవాకు, దిగులు పడవాకు, రేపు ఇదే ఏళ్ళకి గొప్ప అద్భుతం ఈ దేశం మొత్తం చూసింది. మన సంత ఉందే, ఆ సంతలో ఎంత చవకగా అమ్మబడిద్ది అంటే, 1 రూపాయికే మానిక సన్నని పిండి అమ్మబడుద్ది, 1 రూపాయికే 2 మానికల ఆవాలు అమ్మబడతాయి అని రాయబడింది అని చెప్పాడు అక్కడ. అప్పుడు పక్కనోడు ఒకడు అంటాడు, ఏమంటాడంటే, ఆకాశవాక్యులు చదవండి ఇంటికి పోయినాక, ఆకాశవాక్యులు దేవుడు ఆకాశవాక్యులు విప్పి ఆశీర్వాదాన్ని కుమ్మరించినా కానీ జరిగే పని కాదన్నాడు. ఏమన్నాడు? ఆకాశవాక్యులు విప్పినా గానీ రేపు ఈ వేళకి ఆహారం మనం చూడలేము అని అన్నాడు. ఎందుకంటే అప్పుడు సిరియా రాజు ఏం చేశాడంటే, సోమ్రోను ముట్టడి వేసి ఎక్కడ కూడా ఆ సోమ్రోను పట్టణం నుంచి బయటికి పోకోకుండా, లోనికి రాకోకుండా, ఏ రవాణా జరగకోకుండా ముట్టడి వేశాడు. ఆ పట్టణాన్ని సమూల నాశనం చేయాలని. ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రజలు, ఆ రాజు ఆ భయంకరమైన కరువులో ఉన్నారో, దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, రేపు ఈ వేళకు ఆశీర్వాదం చూస్తామన్నాడు. ఇన్నాళ్ళు చూడండి ఆశీర్వాదం, కడుపును బిడ్డనే కోసుకొని తిన్న ఆ పరిస్థితిలోనికి దిగజారిపోయిన ఈ రాజ్యము మరలా అలాంటిది రేపు ఈ వేళకే చూస్తామంటే ఎవరు నమ్ముతారు అని అంటున్నాడు ఒకడు. విన్నారా? అలాంటి మనుషులు మనలో కూడా లేకపోలేదని దేవుని ఆత్మ ఈరోజు మనతో మాట్లాడుతాం. చప్పట్లు కూడా మేము పెడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవడానికి దేవుని కృప మనకేం దూరంగా లేదు. దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఈలేని వాడికి ఏం లేడు, అసమర్థుడిగా అంతకంటే లేనే లేడు. ఏది ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి అడ్డుగా ఉంటుందంటే, చెప్పండి, ఏది మనకి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అడ్డుగా ఉంటుందంటే, మన ఆలోచనలు, మన దోషాలు, మన విశ్వాసం. చెప్పండి, మన ఆలోచన విధానము, రెండోది మన అతిక్రమాలు, మన విశ్వాసం. ఇలాంటివి ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన దీవెనను మనం పొందుకోవడానికి వీలు లేకోకుండా మనకి అడ్డుగోడగా నిలబడతా ఉంటాం. అందుకని ఆ రాజుతో దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, రేపు ఈ వేళకి 1 రూపాయికి సన్నని పిండి మానిక 2 మానికలు ఆవాలు అమ్మబడతాయి అని చెప్పాడు. ఎవడైతే ఇది ఆకాశవాక్యులు విప్పి దేవుడు కుమ్మరించాలనుకున్నా కానీ జరిగే పని కదన్నాడు, వాటితో ఇంకొక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, రేపు ఈ వేళకి ఈ దేశంలో ఉన్న అందరూ సమృద్ధిని అనుభవిస్తారు, నువ్వు మాత్రం అది చూస్తావు కానీ గుప్పడి పిండి కూడా తినమన్నాడు. ఏమన్నాడు? గుప్పడి పిండి కూడా తినమన్నాడు. వాళ్ళ అమ్మాయికి అర్థమైంది. చప్పుడు కూడా తినమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి
జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనము 2024 సంవత్సరంలో దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని ఇప్పటి వరకు 10 నెలల వరకు నువ్వు అనుభవించకపోతే, 10 నెలల వరకు అనుభవించకపోతే, నీ కుటుంబాల ఆశీర్వాదాన్ని మీరు చూడకపోతే, లేకపోతే 10 సంవత్సరాల నుంచి నీకు ఏదైనా ఆశీర్వాదము మరి వాయిదా వేయబడుతూ ఉంటే, దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆయనకి ఇష్టమైతేనే నీ కార్యం జరుగుతుంది. చెప్పకూడదు అనుకోవచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎవరికి ఇష్టం? నీకు ఇష్టమైతే జరిగిందా? చెప్పాలి. దేవుని వాక్యం చెప్తుంది, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవయ్యా అన్నాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగాడు. చేయమని అడగలా, నువ్వు చేయగలవు, నీ దగ్గర ఆ యొక్క శక్తి ఉంది కాబట్టి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగాడు. ప్రభు ఏమనంటే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడుగా అమ్మనంట. దేవుడు మనకి ఏదైనా నీయటానికి ఇష్టపడాలి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ఇష్టపడాలి. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలైన వారికి ఏ మేలు చేయక ఆయన మానడు అని కీర్తన గ్రంథం చెప్తుంది కదా. ఆయనకి ఇష్టలైన, చెప్పండి, పూర్తి చేయండి, మీరు తెలిసిన వారు పూర్తి చేయండి. ఆయనకి ఇష్టలైన వారికి ఏ మేలు చేయక ఆయన మానడు. ఏ మేలు వారికి అవసరమో అన్ని మేలులు ఆయన వారికి అనుగ్రహించేవాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏదైనా మీ జీవితంలో అద్భుతం చేయాలంటే దానికి ఏమి ఇన్ని రోజుల టైం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాలా? 10 రోజుల్లో, 20 రోజుల్లో, నెల రోజుల్లో, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాయిదా ఆయన టైం ఏం తీసుకుంటాడా? క్షణములో నీకు అద్భుతం చేయగలడు. క్షణములో అద్భుతం చేయగలడు. అయితే ఆయన ఏం అడుగుతున్నాడంటే ఒక మాట అడుగుతున్నాడు. ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, గొడ్రాల పిల్లల కలను దానా చెయ్యేత మెత్తుము అని ఉంది. ఏంటంటే చెప్పండి, ఏంటంట ముందు ఏంటి చెప్పండి, పూర్తి చేయగలరా? గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతం ఎత్తుము అని అన్నాడు. ఏమెత్తాలంట? జయగీతం ఎత్తుము, ఆయన స్తుతించుము అని ఉంది, ఆయన మహింపరచుము అని ఉంది. నీవు ఆయన మహింపరచడం వల్ల నీకు అనుగ్రహించబడుతుంది అని ఉంది. అంటే దేవుని వాక్యం కూడా ఏం చెప్తా ఉందంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఏంటంట? అది బహుమానం అంట. బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలా చెప్పండి? పరుగు పందెంలో గెలవాలి. నీ ముందు ఉంచబడిన ఆ యొక్క యుద్ధంలో నువ్వు గెలిచే వ్యక్తిగా ఉండాలి. నీతో యుద్ధం చేసేది ఎవరు? ఈ లోకానుసారం, శరీరానుసారమైన వారు. అవునా? ఈ లోకానుసారమైన అధిపతులు, అన్ని లోకానుసారమైన నేత్రాశ, జీవగుణము, శరీరాశ, ఇలాంటివన్నీ కూడా నీతో యుద్ధం చేస్తూ ఉంటాయి. నీకు దేవుని ఆశీర్వాదం అందుకోకుండా వాటిని నీకు దూరం చేయడానికి అనేకమైన నీ మీద పని చేస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఆ కుష్టి రోగి రోగం పోవటానికి దేవుని ముందుకు వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అని అడిగాడు. అయితే అతను ముందుకు రావడానికి అతనికి ఎన్ని ఆయుధాలు అడ్డంగా ఉన్నాయి. అతను ఒక్కళ్ళ కంటపడ్డా కానీ వాళ్ళందరూ తలకు రాయి తీసుకొని కొడితే ఏమవుతాడు? అతని శవం మీద ఒక గొట్ట రాళ్ళు తేల్తాయా? గొప్ప సమూహం ఆయన వెంబడిస్తుంది అని రాయబడింది అక్కడ మొదటి లైన్లో. ఆయన కొండ మీద నుంచి దిగుతుంటే గొప్ప సమూహం వెంబడిస్తుంది. ఆ గొప్ప సమూహంలో నుంచి కొంతమంది రాళ్ళు వేసినా కానీ అతను చచ్చిపోతాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు? ఆయనకి ఎదురు పడితే నేను బాగుపడతాను, నన్ను ఆయన చూస్తే నేను బాగుపడతాను, ఆయన నన్ను ఇష్టపడితే నేను బాగుపడతాను అనుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, గొడ్రాల పిల్లలను కన్నదానా జయగీతం ఎత్తుము. ఏమెత్తాలంట? జయగీతం ఎత్తుము. దేవుణ్ణి స్తుతించుము, దేవుణ్ణి మహిమపరచుము, దేవుణ్ణి ఘనపరచుము. నాకు ఇష్టం కాదు, నీకు ఇష్టం. ఎవరు అడిగాడు? నీకు ఇష్టమైతే శుద్ధినివి కమ్మని అడిగాడు. కాబట్టి ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు మన పూర్వీకుల జీవితాల్లో చేసిన మహా అద్భుతాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన భయంకరమైన శ్రమల్లో, నిందల్లో, అవమానంలో, బానిసత్వంలో ఉన్న వారిని తీసుకొచ్చేటప్పుడు యోర్దాను దాటారు వాళ్ళు. వినాలి, యోర్దాను దాటారా? యోర్దాను దాటినాక మొట్టమొదటి యుద్ధం తయారైంది. ఎరుకో కోట కూడా వారు దాటాల. అది దాటాలంటే అది మహా భయంకరంగా కట్టబడిన కోట కూడా రాయబడింది కదా. అయితే ఆ పట్టణంలో దాటాలంటే వారు యుద్ధం చేయాలి. దేవుడు వార్త ఏం చెప్పాడంటే మీరు యుద్ధం ఏం చేయవసరం లేదు, అది మీకు మార్గంగా అవ్వాలంటే మీరు దాన్ని చుట్టూ తిరిగి స్తుతించండి అన్నాడు. జయగీతం ఎత్తండి అన్నాడు. అవునా? చెప్పండి. అవును అన్నవారు చెప్పలు కొట్టండి. అమ్మాయి చక్కగా అవును అన్నాడు కదా. జయగీతం ఎత్తేవారిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారిగా, దేవుణ్ణి మహింపరచేవారిగా, దేవుణ్ణి గణపరిచేవారిగా. నీ జీవితంలో దేవుడు మహింపరచబడితే నీ అడగక ముందే ప్రభు వారు అన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. చెప్పండి, అన్ని ఇచ్చేవాడే కదా. నీ అడగక మునిపే
నీకు రేపేం అవసరమైతో అది ఈ రోజే సిద్ధపరిచేవాడు యేసయ్య. అది ఈ రోజే నీకు సిద్ధపరిచేవాడు యేసయ్య. ఎందుకంటే ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు అని పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. యూదులని గ్రీస్తులని ఏ భేదం లేదు, ఒకే ప్రభు అందరికీ ప్రభు అయినాడని రోమేలుకు రాసిన పత్రిక చెప్తే, ఆయన పక్షపాతం లేనివాడు అని అపోస్తలుల కార్యం 10:34లో కొన్నేళ్ళ ఇంటిని గురించి, ఆ ఇంటిలో జరిగిన అద్భుతాన్ని గురించి పేతురు భక్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఈ 2024 సంవత్సరంలో మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ఇస్తున్నాడు, ఇపోతున్నాడు. మంచిది, సంతోషం. అయితే అదే పాత చీర కట్టుకొని, అదే పాత పేపర్ తీసుకొని, అదే పాత అప్లికేషన్ తీసుకొని ప్రభు దగ్గరికి మరలా 2025 సంవత్సరంలో కూడా అయ్యా ఇది నాకు అవసరం అని పెట్టేవారికి మనము ఉండకూడదు. అర్థమవుతుందా? నేడు ఆశీర్వాదం వేరు, రేపు ఆశీర్వాదం, నిన్న ఆశీర్వాదం నిన్నటిది ఇవాళ రేపు తీసుకెళ్ళి అవతల ఎల్లుండి కూడా తీసుకెళ్ళి అదే అప్లికేషన్ ఆయన దగ్గర కనపడుతుంది. అంటే కారణం ఏంటి? నువ్వు ఆయన్ని మహింపరచాలి, నువ్వు ఆయన్ని గనపరచాలి. ప్రభు చెప్తున్న మాట, ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు ఆయన మహింపరచు, నువ్వు ఆయన గనపరచు. మన జీవితం ద్వారా మనం ప్రభువుని మహింపరుస్తాం. మనం అనేకమైన అద్భుతాలు, ఆశీర్వాదాలు చూడగలం. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, దాంపత్యపరంగా ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను దీవించాలంటే అన్ని విధాలైన ఆశీర్వాదం. ఇక్కడ పిల్లలు కనన దాన అంటే పిల్లలు లేని వాళ్ళ గురించే కాదు. అర్థమవుతా మీకు? ఆ పదాన్ని జ్ఞాపకం చేసామంతే. ఒక పిల్లలు లేని వాళ్ళ గురించే కాదు. దీవెన లేని వాళ్ళు లేరా? ఆశీర్వాదం లేని వాళ్ళు లేరా? కుటుంబాల్లో నెమ్మది లేని వాళ్ళు లేరా? సంతోషం లేని వాళ్ళు లేరా? చెప్పండి. అన్నారు. అన్నీ ఉన్నాయి, అందరికీ లేవు. కాబట్టి అవన్నీ మనం పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలంట? చేయగీతం ఎత్తేవారిగా ఉండాలి. ప్రభువుకి ఇష్టడుగా ఉండేవారి వలె ఉండాలి. నీకేదైనా ఈయటానికి ఆయన ఇష్టపడేవారిగా వలె ఉండాలి. నీకేదైనా ఈయటానికి ఆయన ఏం చేయాలంట? ఇష్టపడాలంట. మరీ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజుల్లో దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి మరీ ద్వారా నేను వస్తానని ఎక్కడైనా పాత నిబంధనలో చెప్పాడా? మనం కొన్ని దినాల్లో చెప్పుకొని పోయే నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని వర్తమానంలోకి వెళ్తున్నాం. అయితే ఆ వర్తమానంలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న. నేను దావీదు పట్టణంలో పుడతాను, అంతవరకు మంచిదే. దావీదు వంశంలో వస్తాను, అంతవరకు మంచిదే. మరీ ద్వారాగా నేను పుడతాను అని అన్నాడా? మరీ గర్భం నుంచి వస్తాను అన్నాడా? మరి ఎందుకని ఆమెను ఎంచుకున్నాడు? ఆమె దేవుని దయను పొందుకుంది. ఆమె దేవుని దయను పొందుకుంది. ఆమె దేవుని దయను పొందుకుంది. కాబట్టి నీవు దేవుని దయను పొందుకుంటే, దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటే, దేవుడు నీ మీద ఆశ కలిగితే, నీ గురించిన ఆలోచన ఆయన కలిగి, నీ గురించిన ఆశ ఆయన కలిగితే, నీ కొరకు ఆయన తన దూతను పంపేవాడిగా ఉన్నాడు. నీకు కావలసినవన్నీ కూడా ఆశీర్వాదాలు ఆయన నిండారుగా నీకు కలుగు చేసేవాడిగా, అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఇక్కడ చదువుకున్న కుష్ఠరోగుల గురించి ఒక క్రొత్త నిబంధనలు మనం చదువుకుంటే, ఈ రాజ్యంలో ఈ 2వ రాజుల గ్రంథము ఈ 6-7 అధ్యాయంలో రాయబడిన ఆ సోమ్రోను రాజ్యం గురించి చెప్తూ, రేపు ఈ వేళకి 1 రూపాయికి సన్నని పిండియు, రేపు ఈ వేళకి 1 రూపాయికి 2 మానికల ఆవాలు రావాలంటే ఏం జరిగిందో తెలుసా? దానికి సహాయపడిన వారు 4 కుష్ఠరోగులు. చెప్పండి, ఎంతమంది? 4 కుష్ఠరోగులు. వీరేళ్ళు ఏం చేశారయ్యా? ఆ పట్టణం మొత్తానికి ఆహారం ఇచ్చారంటే అవును ఇచ్చారు. ఆ పట్టణం సోమ్రోను పట్టణాన్ని మొత్తాన్ని పోషించిన వాళ్ళు, దేవుని ఆశీర్వాదాన్ని సంచితో మోసుకొచ్చి వాళ్ళకి అందించిన వాళ్ళు ఎవరు తెలుసా? 4 కుష్ఠరోగులు. 4 కుష్ఠరోగులు. ఎక్కడున్నారు వీళ్ళు? ఊరు బయట ఉన్నారు. ఊరు బయట ఉన్న వారికి ఆ సోమ్రోను పట్టణాన్ని పోషించే అంత ఆశీర్వాదం ఎక్కడిది అంటే, వాళ్ళకి కూడా క్షేమం వచ్చేసింది, వాళ్ళకి కూడా కరువు వచ్చేసింది, వాళ్ళు కూడా ప్రాణాలు పోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, రే మనం పట్టణంలోనికి వెళ్ళినా అక్కడ కూడా ఆహారం ఏం దొరకదు, అక్కడికి పోయినా చచ్చిపోతాం. అవునా? పట్టణంలోకి పోయేవరకు ఆడ ఆహారం వేలే చచ్చిపోతాం. మనం సిరియా దండులోనికి వెళ్దాం. అంటే ఎవరైతే సోమ్రోను ముట్టడి వేసారో ఆ దండులోనికి వెళ్దాం. వాళ్ళు చంపితే చచ్చిపోతాం, లేదంటే కనికరిస్తే ఆహారం పెడితే తిందాం. బాగా అర్థమవుతుందా మీకు? చంపితే చచ్చిపోతాం, మనకి ముందుకు పోయే అవకాశం లేదు కాబట్టి, వెనక్కి పోయి సోమ్రోను యొక్క ఆ సోమ్రోనులోకి పోయే అవకాశం లేదు కాబట్టి సిరియా దండులోనికి వెళ్దాం. ఆ ముట్టడి వేసిన సైన్యం యొక్క గుడారాల్లోనికి వెళ్ళిపోదాం. ఆ సైనికులు ఏదైనా పెడితే తిని బతుకుదాంరా, పదండ్రా అని చెప్పి వాళ్ళు చెప్పుకొని వెళ్ళారు. ఈ 4 కుష్ఠరోగులు బయలుదేరి ఆ దండు పాలెంలోనికి అడుగు పెట్టబోక ముందు ఆ దండులో ఉన్న ప్రజలందరికీ వినపడుతున్న సప్పుడు ఏంటంటే,
వీళ్ళ కాళ్ళు సప్పుడు భయంకరమైన గొప్ప సమూహం యొక్క గుర్రాల సప్పుడులాగా అనిపించిందంట. చెప్పలు కూడా దేవుని వివరిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. 4 అడుగులు ఎలా అనిపించినాయి అంటే వాళ్ళకి, అమ్మో గొప్ప సైన్యం మన మీదకి వచ్చేసింది. ఈ సోమ్రోను రాజు మన చుట్టుపక్కల ఉన్న రాజులతో చేతులు కలిపేసాడు, వారికి కప్పం ఇచ్చేసాడు, వాళ్ళందరితో కలిసి మనల్ని ముట్టడేసాడంటే ఇక్కడ నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో వాడు తెచ్చినవన్నీ వదిలిపెట్టి పారిపోవడం పదనని చెప్పులతో సహా, వినండి ఏంటంట, చెప్పులతో సహా ఏమీ లేకోకుండా ఉట్టి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారంట. ఈ 4 వెళ్తుంటేనే వీళ్ళు పోయి చూస్తే గుడారాల్లో ఒక్కడ కూడా, వీళ్ళు పోయి చూస్తే వాళ్ళు వేసుకున్న డేరాల్లో, సైనికులకి డేరాల్లో ఒక్కడ కూడా ఆ వెర్ర లోనికి వెళ్ళిపోయి ఒక డేరాలో దూరి, ఒక గుడారంలో దూరి కడుపు నిండా తిని మంచి ఆహారం, ఆ సైనికులు తినే ఆహారం తినేసారు. కావలసినంత ఆ డేరాలో ఉన్న ఆ గుడారంలో ఉన్నదంతా కూడా దోచుకొని మూటలు కట్టుకొని తెచ్చి వారుండే నివాసంలో దాచుకున్నారు. అయిపోయింది. మరలా 2వసారి వెళ్ళారు, మరలా ఇంకో గుడారాన్ని దోచుకొని తెచ్చారు. అరే మన వరకు మనం తృప్తి పడుతున్నాం. బాగా వినండమ్మా, చాలా మందికి ఆలోచన వస్తే మంచిది, సంతోషం. చప్పుడు జనమైపడతాం. హల్లెలూయా హల్లెలూయా. మన వరకు మనం తృప్తి పడతాం కాదు, మన దేశం వారు, మన ప్రజలు, మన సోమ్రోను పట్టణంలో ఉన్న వారు అందరూ క్షేమంతో చచ్చిపోతున్నారు. తమ కడుపును పెట్టిన బిడ్డలనే వండుకొని తింటున్నారు. కాబట్టి వాళ్ళకి సమాచారం అందజేద్దాం, వాళ్ళు కూడా బ్రతుకుతారు అని అనుకున్నారంట. అనుకొని ఆ 2 గుడారాలు దోచుకొని వచ్చినాక 3వసారి అటు వెళ్ళకోకుండా ఇటు పడిపోయి అక్కడ ఉన్న గవిన్ దగ్గర ఉన్న ఆ సైనికులు చెప్పారంట. వాళ్ళకి తీసుకెళ్ళి రాజుగారికి చెప్పారు, ఇదేదో ఆలోచన లాగా ఉంది మనం బయటికి పిలిపించడానికి, కాబట్టి మనం ఆ మెయిన్ ద్వారాన్ని తీయడానికి లేదని రాజు అన్నాడంట. వారిలో పక్కన ఉన్నవాడు ఒకడు అన్నాడంట, అయ్యా మన దేశం అంతా చచ్చిపోతుంది, ఒకవేళ దైవజనుడు చెప్పింది నిజమైతేమో, దైవజనుడు చెప్పింది నిజమైతేమో తల ఉంచుకొని 4 పంపిస్తే పోలా అంటే ఆయన కొంతమంది 4 సైనికులు ఇచ్చి పంపించాడు. వాళ్ళు ఆ సిరియా దండంతా కూడా పారిపోవటం వాళ్ళు చూసి వారు కూడా కొంత దోసుకొని అక్కడ ఉన్నారంతా వారు పట్టణంలోనికి వచ్చారు. తర్వాత అందరూ వెళ్ళి ఏం చేశారు, కావలసినంత దోచుకొచ్చుకున్నారంట. తప్పుడు జన్మపడతాం. హల్లెలూయా హల్లెలూయా. నీ శత్రువు యొక్క ఆస్తిని లేకపోతే నీ శత్రువు యొక్క సంతోషాన్ని, అపవాది నీకు శత్రువుగా ఉన్నాడు కదా, వాడి సంతోషాన్ని నువ్వు దొంగిలించి నీవు వాడికి దుఃఖాన్ని మిగల్చాలా, అలా ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడు. శత్రువు చేతిలో కూర్చొని మనం శత్రువు యొక్క శాపంలో మనం నలిగిపోకుండా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, శత్రువు కాడిని విరక్కొట్టేసి నువ్వు దేవుణ్ణి మహింపరిచే వ్యక్తిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషంగా ఉండాలని నేను పిలిచాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆ సోమ్రోను గురించి నీకు వర్తమానం అందిస్తున్నానంటే, సోమ్రోనులో తమ బిడ్డలని తాము వండుకొని తినే అంత భయంకరమైన కరువు సంభవించినప్పుడు ఒక్క రోజులో ఆ పట్టణం అంతా గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగింది. కాబట్టి నీవు కూడా ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందకపోతే, ఆయన వాగ్దానాన్ని పొందకపోతే, నీవు సంవత్సరం నుంచి పొందుకోలేకపోయినా, 10 నెలల నుంచి పొందుకోలేకపోయినా, 10 సంవత్సరాల నుంచి నీకు కావాల్సిన ఆశీర్వాదం వెనుకబడుతూ వచ్చిన, 15 సంవత్సరం 20 సంవత్సరం ఎన్నాళ్ళ నుంచి నువ్వు నీకు కావలసిన మేలు నీకు దూరం అవుతూ వచ్చిందేమో, దేవుని ఎదుట నువ్వు మోకరించి, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు కావలసిన ఆశీర్వాదం నాకు అనుగ్రహించు అని ప్రభు సన్నిధిలో మోకరిస్తే, ప్రభువుని మనస్పూర్వకంగా, ఎలాగంట మనస్పూర్వకంగా ఆయన మీద మనం ఆనుకుంటే గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలమని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాల గురించి మనం వింటూ ఉంటాం. మన బైబిల్ గ్రంథంలో పూర్వకాలంలో మన పూర్వీకులు జరిగిన అనేక అద్భుతాలు మనం చదువుతూ వింటూ ఉంటూనే మన కళ్ళ ఎదుట అనేక మందికి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం కళ్ళ ముందే. అయినప్పటికీ నీ అవిశ్వాసం మన హృదయంలో ఏం వేసుకుని ఉంటుందంటే, పెద్ద కుర్చీ, మహారాజు కుర్చీ ఉంటదే. వినండి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఏమేస్తారు, మహారాజు కుర్చీలు అని ఉంటాయి కదా, అలాంటి మహారాజు కుర్చీలు, బంగారు కుర్చీలు నీ యొక్క హృదయంలో వేసుకుని కూర్చొని నీకు అవిశ్వాసాన్ని చెప్పాలా, అవిశ్వాసాన్ని పొద్దున పూట, అవిధేయతను మధ్యాహ్నం పూట, ఇంకా అనాలోచన సాయంత్రం పూట 3 పూటలు మంచి భోజనం పెట్టింది అనుకో, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోగలమా, ఆయన దీవెన పొందుకోగలమా, ఆయన సంతోషాన్ని చూడగలమా? చూడండి, మనుషుల వైపు చూడటం అనేది వ్యర్థం, రాజుల వైపు చూడటం అంతకంటే వ్యర్థం. ఎవరి వైపు చూడాలి మనం? దరిద్రం పోవాలంటే చెప్పండి, సోమ్రోను యొక్క దరిద్రం పోవాలంటే ఎవరి వైపు చూశారు? యెహోవా వైపు చూశారు. దేవుని ఆశీర్వాదం. ఆ 4 కుష్ఠరోగులు
సోమ్రోనికి మంచి భోజనం పెట్టారు. గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగారు. కాబట్టి నాకు చూడండి, చూస్తున్నారా? మీకు అందరికి కనబడిందా? ఎవరికంట? సోమ్రోన్. ఈ మధ్యాహ్న సభలో సోమ్రోన్ స్థానంలో నీవు ఊహించుకో. అయ్యా, ఇప్పటి వరకు నేను భయంకరమైన కరువుని, కష్టాన్ని, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రభావ నేను ఎన్నో 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 హింసల్లో ఉన్నాను ప్రభావ, ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభావ. నేను నీ స్వరం విన్నప్పుడు ఏంటంట? దైవజనుడు స్వరం విన్నప్పుడు ఒకడికి ఏం కలిగిందంట చెప్పాలి? ఆకాశ వాక్యులు విప్పినా గానీ ఈ నోటి నుంచి వచ్చేది నెరవేరదు అనుకున్నాడంట. చెప్పలు కూడా దేవుని పంపించండి. హల్లెలూయా, హల్లెలూయా. వాడి మనసు ఏమైనది? దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ దైవజనుడు చెప్పే మాట ఆకాశ వాక్యులు విప్పినా గానీ ఇది జరగదు, మాకు ఇది జరగదు అనుకున్నారంట. వాడికి నిజంగానే జరగదు. సోమ్రోన్ అంతా ఆశీర్వదించబడింది, సోమ్రోన్ అంతా దీవించబడింది. చెప్పండి, సోమ్రోన్ అంతా దీవించబడిందా? ఆశీర్వదించబడిందా? అలాగ అనుకున్న వాడితో ఆ దైవజనుడు చెప్పాడంట, రేపు ఈ వేళకి ఆ విధంగా అమ్మబడటం, ఆ విధంగా తినటం, ఆ విధంగా సంతోషించడం, సోమ్రోన్ అంతా పచ్చగా కలకల్లాడతాం మరలా నువ్వు చూచెదవు, మరలా నువ్వు చూచెదవు. దాంట్లో గుప్పిడి పిండి కూడా నువ్వు తినలేవు, మొట్టడి వేయలేవు, అసలు ముట్టుకోలేవు అని అన్నాడంట. కాబట్టి ఆ విధంగానే జరిగిపోయింది మనం చదువుకుంటూ పోతే. కాబట్టి మనము ఈ మధ్యాహ్న సమయంలో 2024 సంవత్సరాన్ని విడిచిపెట్టిపోతున్నాం. మనం 2025లో ప్రవేశించబోతున్నాం. మరొక మాసం మన ముందు మాత్రమే ఉంది. కాబట్టి మరి 10 నెలలు గడిచిపోయింది. 10 నెలలుగా ఏదైనా ఆశీర్వాదం నీకు ఇచ్చిన వాగ్దానంలో నీవు పొందుకోకపోతే నెమ్మది, సంతోషం, ఆరోగ్యం ఏదైనా నీకు అవసరమైనది, ఏదైనా ఏ దీవెనైనా, ఏ సంతోషమైన, ఏ సమాధానమైన, నీ బంధువులైనా, నీ రక్త సంబంధికులైనా, ఒకవేళ నేను సంతోషంగా ఉన్నాను ప్రభువా, నేను నెమ్మదిగా ఉన్నాను, మంచిదే, నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు నెమ్మదిగా ఉన్నావు. నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రులు, నీ శ్రేయభిలాషులు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబీకులు వారు ఎలా ఉన్నారు? సమాధానంగా, సంతోషంగా. చెప్పాలా? సమాధానంగా, సంతోషంగా ఉన్నారా? ఎవరి జీవితాల్లో అంత సమాధానం లేదులే. ఉండిద్దా? ఉండాలి అని దేవుని ప్రణాళిక. అయితే ఎవరి జీవితాల్లో ఉండిద్దంటే ఆయన ఆశ్రయించిన వారు సంగీతనాదములతో వారి ఇంట్లో ఏమైనా పడతాయంట? సంగీతనాదములు పడతాయంట. మీ ఇళ్లలో సంగీతనాదములు ఏర్పడే కుటుంబాలుగా మీరు ఉండాలి. ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మీరు ఉండటం అవసరం. మీరు ఆ విధంగా ఉండటం కోసం ప్రభు మీ కొరకు ఈ మధ్యాహ్న సభలో ఇంత గొప్ప దేవుని వాక్యం వినిపిస్తా ఉన్నాడు. మూల వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ కుష్ఠరోగి వచ్చి ఒక మాట అన్నాడంట ప్రభువుని. ప్రభువుకి ఎదురుగా వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని అడిగాడంట. ఆకాశ వాక్యాలు విప్పినా గానీ ఈ సోమ్రోనికి అలాంటి పరిస్థితి ఇప్పుడు కలగదు అనే విధంగా లేడు. ఇప్పుడు 2 మనుషులు మీ ముందు పెట్టానా? చెప్పండి. ఒక కుష్ఠరోగి ఏమన్నాడు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలిగే శక్తి నీ దగ్గర ఉందయ్యా, నన్ను శుద్ధినిగా చేయగలవా? మధ్యాహ్న సమయంలో అయ్యా నీకు ఇష్టమైతే నా సంఖ్యలను తెచ్చవా, నీకు ఇష్టమైతే నా బాధలు, వ్యాధులు, నా నిందలు తొలగించవా అని అడిగే వ్యక్తిగా నీవు ఉంటే ఆయన ఏమంటాడంటే, నీ చేయి పట్టుకొని కౌగులించుకొని నాకు ఇష్టమే, నువ్వు పరిమళ వాసనగా ఉండాలి అంటాడు. నువ్వు ఎలా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండాలి అంటాడంట. అంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి మధ్యాహ్న సమయంలో దేవుడు తన వర్తమానాన్ని మనకు అందిస్తున్నాడు. అయితే ఆ దైవజనుడు ఎంత చూసి మరొకడు అన్నాడంట, వినాలి, బాహిరంగ నేత్రాలు కలిగిన వాడు అన్నాడంట, ఆకాశ వాక్యాలు విప్పినా గానీ ఈ నోటిలో నుంచి వచ్చింది నెరవేరదు అన్నాడంట. నిజంగానే వాడి జీవితానికి నెరవేరాల. వినుట వలన విశ్వాసం కలుగును. చెప్పండి చెప్పండి చెప్పండి. వినుట వలన విశ్వాసం కలుగును. ఎవరిని గురించిన మాట వలన కలుగును? కాదు, ముసలమ్మ ముచ్చట వలన వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇట్టంటగా అవును అట్ట అంటే ఆ దాని మీద విశ్వాసం ఉంటుంది. అమ్మో ఝాన్సీ తందమ్మ నిన్ను అని లూదిమక్క దగ్గరికి చెప్తే అనిద్ది. ఎందుకందో కంపల్సరీ అనిద్ది. దీని మీద విశ్వాసం కదా, ఆ మాట మీద విశ్వాసం కాదు. వినుట వలన విశ్వాసం దేని మీద రావాలంటే చెప్పండి, క్రీస్తుని గురించిన మాట వలన రావాలి. ఆ కుష్ఠరోగి ఎక్కడో పొదల్లో ఉండి ఆ కొండ మీద ప్రసంగం విన్నాడు. కుష్ఠరోగి ఎక్కడో పొదల్లో ఉండి 10 మందిలోకి పోయి కూర్చోలేని ఆ స్థితిలో, ఆ దీన స్థితిలో, అవమానకరమైన పరిస్థితుల్లో అతనుండి ఆ వర్తమానం విని తన హృదయం కదిలింపబడిందంట. ఇంకెందుకు నాకు ఈ జీవితం, ఆయన దగ్గరికి పోతే ఆయన నన్ను బాగు చేస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నాడంట. ఎక్కడున్నాడు? కోనేటి దగ్గర. ప్రభు పాదాలు పట్టుకుని ఉండాలా. ప్రభువా నీవు తప్ప నాకెవరు మేలు చేయలేరు,
నువ్వు తప్ప నాకు సమాధానం ఎవరు లేరు, నువ్వు తప్ప నన్ను ఎవరు నడిపించలేరు, నువ్వు తప్ప నాకు ఎవరు కూడా ఇలాంటి సంతోషాన్ని ఇలాంటి సమాధానాన్ని నాకు ఎవరు లేరయ్యా, నీవు మాత్రమే ఇవ్వగలవు. ఆయన ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదంట. అడుగుడు పన్ను, వెనుకడి దొరుకును, తక్కుడి దిపన్ను. ఎవరిని చెప్పండి, ఎవరిని అడగాలంట? మనుషులను అడగాల. సోమరోల్లో ఉన్నవారు ఎవరిని అడిగారు? దైవజనులను అడిగారు, అయ్యా ఏంది పరిస్థితి? అయితే ఆయన ఏం చెప్పాడంటే, రేపు ఈ వేళకు మీ కరువు అంతా కూడా మాయమైపోతారంట. నమ్మినోళ్ళు రక్షణ పొందారు, నమ్మనోళ్ళు చెప్పాలా? నేను చెప్పాలి, మీరు చెప్పండి. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో 2024ను మనం సంపూర్ణం చేసుకోబోయే ముందు మనం ఈ 2004 సంవత్సరంలో మన ముందు ఉంచబడిన ఇంకెన్ని రోజులు ఉన్నాయి? సుమారు 40 రోజులు ఉన్నాయి అనుకుందామా? ఇంచుమించుగా 40 రోజులు ఉన్నాయి అనుకుందాం. 40 రోజులు ఉన్నాయి అనుకుందాం. ఈ 10 నెలల్లో నెరవేరనిది అంటారా? 10 నెలల్లో నువ్వు చూడని ఆశీర్వాదం, చూడని నెమ్మది, చూడని సంతోషం 40 రోజులు కావాలా ప్రభుకి? 4 నిమిషాలు కాదు, చెప్పండి. 4 నిమిషాలు 4 సెకండ్లో నీకు కావాల్సిన అద్భుతాన్ని ఆయన చేయగలడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా నువ్వు నన్ను దర్శించువా. నేనయ్యా మరి 2024 సంవత్సరంలో నా జీవితంలో, నా కుటుంబంలో, నా యజమానుడు, నా బిడ్డలు, నా రక్త సంబంధికులు, నా బంధుమిత్రులు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెలు ప్రభువా వారి కొరకు ప్రార్థన చేస్తానా. నీ ఆశీర్వాదం వాళ్ళు చూడాలా, నీ మహిమనాలు చూడాలా, నీ దీవెనలు చూడాలా. వారు ప్రభు వారున్న శ్రమలో నుంచి, నిందల్లో నుంచి, అవమానం నుంచి విడిపించబడాలి అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? చెప్పగలిగే ధైర్యం, అది చెప్పగలగటానికి ప్రభు సన్నిధికి రావాలా. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే ఆయన ఆశీర్వాదం కోసం రావాలి. చెప్పండి. తెలుసా, ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఒకరు ఎందుకు వెళ్ళారంటే దేవుడికి అతను ఏమి ఇచ్చాడు చెప్పడానికి వెళ్ళాడు. అంటున్నారా? దేవుడికి అతను ఏమి ఇచ్చాడో చెప్పడానికి వెళ్ళాడు. ఇంకొక అతను ఎందుకు వెళ్ళాడు? అయ్యా ఏమిచ్చినా నీ దైవాలనే కదా అని చెప్పడానికి వెళ్ళాడు. అర్థమవుతుందా? ఒకడేమని అడిగాడంటే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మొదలుపెట్టాడు. అయ్యా నేను కానుకలు ఇచ్చాను, అవి ఇచ్చాను, ఈ ఇచ్చాను, ఉపవాసం ఉన్నాను, ఇంకా ఏందేదో చేశానని చెప్పాడు. మంచిదే చేయటం, అవన్నీ మంచిదే. అయితే అవన్నీ నేను నీకు ఇచ్చాను అన్నాడు. ఏమన్నాడు? నేను నీకు ఇచ్చాను అన్నాడు. ఇంకొక అతను ఏమన్నాడు? అయ్యా నువ్వేమిచ్చినా, నేను నీకేమిచ్చినా అంతకు మించి నువ్వు నాకు ఇచ్చావు కదా. ఏమంత ఇమ్మన్నాడు దేవుడు? 9 వంతులు ఇమ్మన్నాడా? 1 వంతే ఇమ్మన్నాడు. నేను నీకు 1 వంతు ఇచ్చానని చెప్పనయ్యా, ఎందుకంటే 9 వంతులు నాకు ఇచ్చావయ్యా అన్నాడా? అనలేదా? కృతజ్ఞతా భావం, విశ్వాసం అంటే అది. దేవుడి సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలంటే ఆచారంగానో, అలవాటుగానో, స్నేహ సంబంధంగానో ఇంకా ఏ రూపంగా వెళ్ళకూడదు. ఎలా? విశ్వాసంతో వెళ్ళాలా ప్రభు సన్నిధికి, విశ్వాసంతో. అక్కడ మహాసమూహమే ఉంది. ఆ మహాసమూహంలో ఉన్న వారికి అన్ని అద్భుతాలు జరిగినా జరగలేదు తెలియదు. మహాసమూహం, గొప్ప సమూహం ఆయన వెంబడిస్తుంది. కొండ మీద నుంచి దిగొస్తున్నారు. కొండ మీద అట్టి ప్రసంగం వారు దగ్గరుండినారంట. అసలు ఇందులో గొప్ప విషయం ఏంటంటే, మీకు ఇప్పుడు ఆలోచన వచ్చిందో రాలేదు. ప్రసంగం ఏంటంటే ఆయన దగ్గరలో కూర్చొని ఎవరెవరు? ఆయన శిష్యులు, చెప్పండి, ఆయన శిష్యులు, ఇంకా ఆ సమూహం. ఆ శిష్యులు కానీ ఆ సమూహం కానీ అంత గొప్ప స్వస్థత పొందుకున్నారని రాయబడ్డ. వాళ్ళు అనేకమైన అవసరతలు ఉండొచ్చు, కానీ వారికి ఏమి లేదు? విశ్వాసం లేదు. చెప్పండి, విశ్వాసం లేదు, విధేయత లేదు. కానీ ఎక్కడో పొదల్లో ఉండి, ఎక్కడో దూరాన ఉండి ఆ స్వరాన్ని ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. కాబట్టి దేవుడు నాకు అంతా తెలుసు, దేవుని వాక్యం అంతా తెలుసు. తెలుసా తెలీదా? యోధేశ్వరుడికి తెలుసా తెలీదా? యోధేశ్వరుడికి వీళ్ళకంటే ధర్మశాస్త్రం ఎక్కువ తెలుసు, యూదుల గురించి ఎక్కువ తెలుసు, చదువుకున్నవాడు. 12 మంది శిష్యుల్లో బాగా నాయకత్వం చూడమ్మా. 12 మంది శిష్యుల్లో చదువులేని వాళ్ళు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ. చదువుకున్న వాళ్ళలో కూడా ఎవరు బాగా చదువుకున్నాడు? యూదేశ్వరుడే బాగా చదువుకున్నాడు. ఆ యూదేశ్వరుడే దేవునికి దగ్గరగా ఉన్నాడు. యేసు ప్రభుతో బాగా సాన్నిధ్యం చేశాడు. యేసు ప్రభు బరువును సగం మోసాడు. ఏది? మూట సంచి లేదు, కానుకల సంచి, అది మోసాడు. పరిచర్య కొరకు ప్రయాసపడ్డాడు. మంచిదే, సంతోషం. అయితే తన దృష్టి దేని మీద ఉందంట? శుభం మీద ఉందంట. ఆయన మాట మీద లేదు. నీ దృష్టి దేని మీద ఉంది? దేవుని వాక్యాన్ని వింటున్నావు, దగ్గరగా కూర్చున్నావు కాబట్టి నీ దృష్టి దేని మీద ఉంది? నీకంటే అన్యులు, దూరంగా ఉన్నవాళ్ళు, నీ అంత భక్తి లేని వారు, నీ అంత నిష్ఠగా లేని వాళ్ళు,
నువ్వు దేవుని కోసం ఏటేటా రోజు నువ్వు దేవునికి ఏ విధంగా నీ హృదయాన్ని అర్పిస్తున్నావు, నువ్వు ఏ విధంగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు తీసేయి. చిన్న విశ్వాసంతో గొప్ప అద్భుతాన్ని పొందుకుంటున్నాను. ఏంటంట? చిన్న విశ్వాసం, దూరా నుండి చిన్న మాట విని గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో యూదా ఇస్కరియోతులాగా మన దృష్టి దేవుని మీద లేకుండా, దేవుని వాక్యం మీద లేకుండా మరి దేని మీద ఉన్నా కానీ ఆ ప్రయాసం ఏమైపోతా ఉంటుంది? వ్యర్థం. ఎందుకంటే వారు ప్రభువునందు లేదు తన ప్రయాస యూదా ఇస్కరియోతు ప్రయాస ప్రభువునందు లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో క్రైస్తవులుగా అనుకుంటున్న మనం అనేకులమి దేవుని వాక్యం మీద మన దృష్టి ఉండదు, కానీ ఆచారబద్ధమైన వాటి మీద దృష్టి ఉంటుంది. ఆచారబద్ధమైన వాటి మీద. అందుకనే మీ పితరుల పారంపర్య ఆచారాల మీద మీ దృష్టి ఉంచారు, కానీ నా వాక్యం మీద మీ దృష్టి ఉంచరా. మీ పెదవులతో నన్ను కనపరిచారు, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. అన్నడా? చెప్పండి. ప్రవక్తల గ్రంథాల్లో చెప్పాడు, క్రొత్త నిబంధనలు కూడా ప్రభు చెప్పాడు. పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలు ప్రవక్తలు కూడా చెప్పారు, యేసు ప్రభువు కూడా అదే చెప్పాడు. కాబట్టి మనకి దేవునికి ఏది దగ్గరగా ఉండాలంటే మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలా. చెప్పాలా? ఏంటంట? మన హృదయం దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చేవాడిగా ఉన్నాడు. బాగా చెప్తాడు. హల్లెలూయా. కావాలి అన్న వాళ్ళే చెప్పబట్టండి. నీ హృదయ వాంఛలు తీరాలి అన్న వాళ్ళు మనస్ఫూర్తిగా హల్లెలూయా. నీ హృదయ వాంఛలు తీర్చేవాడు ఎవరు? దేవుడే, యేసయ్య. ఆయనకి దగ్గరగా నీ హృదయం ఉందనుకో, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. హృదయ వాంఛలను తీర్చే మహాప్రభువుకు మనము భక్తులమై ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం ఏ విధమైన వారిగా ఉన్నారంటే, హిందువులు ఒక బొమ్మ ముందు కడ్డీలు వాళ్ళు వెలిగిస్తారు. అంటే సాంబ్రాణి కడ్డీలు, మంచి అగరబత్తులు, అంటే దేవునికి ధూపవేదిలు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అవి చక్కని మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ప్రభు దగ్గర ఏ విధంగా నిన్ను ఉండాలని ప్రభు ఆశిస్తున్నానంటే, నువ్వే ఒక సువాసనగా ఉండాలా దేవునికి. నీవే ఒక పరిమళ వాసనగా ఉండాలా. నీ హృదయమే పరిమళ వాసనగా ఉండాలా. అప్పుడు నీ వాంఛలు ఏంటంట? నీ హృదయ వాంఛలు, నీ ఆలోచనలు సఫలపరచబడతా ఉంటాయి అన్నాడు. నీ కోరిక సిద్ధింపజేస్తాను అని అన్నాడు. నీ కోరిక సిద్ధింప చేయాలి అంటే, మహాసమూహంలో అనేక మంది అవసరతలు కలిగిన వారు, రోగులు, బలహీనులు ఉన్నారు. చదివారా మత్తయి సువార్త 8వ అధ్యాయం? ఆ 8వ అధ్యాయంలో మొదటి మాటలు రాయబడింది, ఆయన మహాసమూహమే వెంబడిస్తుంది అని. కొండ మీద నుంచి దిగి వస్తుంటే ఆయన మహాసమూహం వెంబడిస్తుంది. ఆ మహాసమూహంలో ఉన్న వారిలో ఎవరికి కూడా అంత అద్భుతం జరిగి ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ రాయబడాల. కానీ గొప్ప అద్భుతం ఎవరికి? దూరానున్న కుష్ఠరోగి జీవితంలో జరిగింది. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఇంత ప్రేమ సువార్తను నీ ఎడల, నీ హృదయం అనే తలుపు దగ్గర నుండి, ప్రియుడా నువ్వు తలుపు తీసిన ఎడల, నా కుమార్తె నువ్వు తలుపు తీసిన ఎడల, నా సహోదరి నువ్వు తలుపు తీసిన ఎడల, నీ యందు ఆయన యందు నీవు ఏమంటారంట? భోజనం చేస్తారంట. భోజనం చేస్తారంట. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యత, ఈ పిలుపు ఎంత గొప్పది అన్నారా? ఎవరైనా మనకంటే గొప్ప ఎవరైనా మనకు ఒక పెళ్లి కార్డు ఇచ్చిన, ఒక శుభకార్యానికి పిలిచిన, ఆ పెళ్లి కార్డు నలుగురు చూపిస్తాం స్నేహితులకి. ఒక ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి ఎవరన్నా ఈ తగిలిగూడలో ఒకళ్ళు పిలిచారనుకో, ఆ ఒక్కడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూపిస్తాడు. నేను ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి పెళ్లికి రమ్మన్నాడు, లేకపోతే ఏదో శుభకార్యానికి రమ్మన్నాడు అంటారా అనరా? ఎమ్మెల్యేలని, ఈ రాజుల్ని, మంత్రులు, ఎట్లాంటి వాళ్ళందరినీ, ఈ సర్వ సృష్టిని సృష్టించిన ఆయన ఏమంటాడంటే, నువ్వు తలుపు తీస్తే నా యొద్ద నీవును, నీ యొద్ద నేనును. ఈ సృష్టికర్తే, ఈ మహా సృష్టికర్తే నీ వద్దకు వచ్చి భోజనం చేస్తాడంట. నీ గొప్ప విందు ఆయన సిద్ధపరుస్తాడు అని రాయబడింది. కాబట్టి నీవు నీ హృదయం అనే తలుపును తట్టుచుండగా తలుపు తీసిన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ మధ్యాహ్న సమయంలో 2024 సంవత్సరంలో అనేకమైన అవసరతలను నీవు కలిగి ఉండొచ్చు. అది ఇప్పటి వరకే కాదు, కానీ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎప్పటి నుంచి నీవు అక్కర కలిగి ఉన్నా అక్కరని క్షణాల్లో తీర్చగలిగిన వాడు. సోమ్రోను అక్కరని ఒక్క రోజులో తీర్చగలిగిన వాడు ఆయన. ఒక్క రోజులోనే ఒక తల్లి వచ్చి, అమ్మయ్యా నాకు న్యాయం తీర్చమని అడిగింది రాజుని. ఏం చేయమంటావు అమ్మా, నేను ఏ ఆర్థిక సాయం నీకు చేయలేను అన్నాడు. అది కాదయ్యా, నాకు తీర్పు తీర్చయ్యా, ఏం చేయమంటావు చెప్పు అంటే, నిన్న నాతో పాటు కన్నా ఈ బాలింత, ఈ సహోదరి ఏం చేసిందట? అమ్మా, పాలిచ్చే పరిస్థితులు కూడా మనకు లేవు. మనం రేపు చచ్చిపోతున్నాం, ఈ రోజు బ్రతుకుతాం, ఈ రోజు నీ బిడ్డనోడుకు తిందాం, రేపు నా బిడ్డనోడుకు తిందాం అనే కరువు వచ్చిందంట. ఇది ఎంత భయంకరమైన బాధ.
అయితే అలాంటి బాధలో కూడా, అలాంటి వ్యాధుల్లో కూడా ఆ తల్లి వచ్చి వాళ్ళు వండుకు తిని వచ్చి మళ్ళీ ఏం చెప్తుంది, సరే నా బిడ్డ చనిపోతే చనిపోయాడులే, ఆమె బిడ్డన్నా బతకాలిగా అనండి, ఆమె బిడ్డన్నా బతకాలిగా. అబ్బు అసలు నా బిడ్డ పోయాడు కాబట్టి అసలు వాళ్ళు బాగుంటే నేను చిట్టుకే చెబుతున్నా ఊరికి, నా కళ్ళు చల్లబడవు, రాజు దగ్గరికి వెళ్ళాల్సిందే, తీర్చుకోవాల్సిందే. వెళ్ళిపోయింది రాజు దగ్గరికి. నేను ఎటు కోల్పోయా, ఆ ఆకలి తీర్చా, నేను ఎలా ఎందుకున్నాను, నా ఆకలి కూడా తీరాల్సిందే, ఆ గర్భశోకం ఆమె కూడా కలగాల్సిందే. కాబట్టి ఇలాంటి అంటే నేను చెప్తున్నది మాట ఏంటంటే, ఉద్దేశము ఏదైనా అంతటి కరువు వచ్చింది అని చెప్తున్నాను, అందులో కూడా నీతిని వెతుక్కోవాలా. వారిద్దరిలో కూడా నీతిని వెతకాలి మనం. వారు తమ కరువును బట్టి మాట్లాడుతున్నారు కానీ వారిలో కూడా నీతిని వెతికిన వారు ఉన్నారు లేదా? అంతటి క్షేమంలో కూడా నీతిని వెతికిన వారు ఉన్నారు. మరి తల్లి, అయ్యా నాకు కుమారుడు పుడుతుందేంటి, ఆ కుమారుడు లోకం కోసం చచ్చిపోవటం ఏంటి, నాకు గర్భశోకం కాదా వింటున్నారా అని అడిగిందా? అడగ. ఇంకొక ఆమె దగ్గరికి, ఎలిజబెత్ దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చింది, జకరియా దగ్గరికి వచ్చింది. అయ్యా నీకు కుమారుడు పడతాడు, లేక లేక నీకు కుమారుడు పడుతుంది, నా కుమారుడు పడుతుంది, వాడు ఒంటి రోమాలు కప్పుకోవటం ఏంటి, వాడు అరణ్యంలో దేవుడి సువార్త ప్రకటించడం ఏంటి, వాడి శిరస్సు ఏం చేస్తారంట ఖండించడం ఏంటి, నాకు అసలు ఆ పుట్టనేలా, నాకంటే ముందు పోనేలా, ఈ బాధ నాకెందుకు అని అన్నాడా? అనలేదు కదా. దేవుని మహిమ కొరకు తాను వెలగాలనుకున్నాడు, దేవుని సన్నిధిలో తాను మరి పరిమళ వాసనగా వెదజల్లాలనుకున్నారు. మన భక్తులు, మన పితరులు అనేకుల జీవితాలను మనం పరిశోధన చేస్తే, వారి జీవితాల్లో దేవునికి తమ జీవితాలను సమర్పించిన వారు, తమ హృదయాలను దేవుని సన్నిధికి దగ్గరగా ఉంచిన వారు గొప్పగా ఆశీర్వదించబడ్డారు, గొప్పగా దీవించబడ్డారు. వారు కలిగిన బంధకాల నుంచి విడిపించబడ్డారు. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం ముగిస్తున్నాను. వాక్యం ముగించే ముందు ప్రభు నీతో చెప్తున్న మాట, ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో వ్యాధి, బాధ, ఎలాంటి బంధకాల్లోని ఉన్న, ఎలాంటి సంఖ్యల్లోనే ఉండగాని ఇప్పటి వరకు నువ్వు అనుభవించేవేమో, అప్పటి వరకు అనుభవించిన ఆ కుష్ఠరోగి ఏమంటాడంటే, తన మనసులో నిర్ణయించుకున్నాడంట, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎదురుపడి, ఆయనకి ఇష్టం నన్ను బాగు చేయగలడు, ఆయనకి ఇష్టమైతే నన్ను బాగు చేయగలడని ఒకటే నమ్మాడంట. ఇష్టమా లేదైతే ఆయనకి కుష్ఠరోగి తెలియదు. అర్థమవుతా? నేనంటే ఇష్టమో లేదో తెలియదు కానీ నేనంటే ఇష్టపడ్డాడంటే మాత్రం నన్ను బాగు చేయగలడు. వెళ్ళాడు, అడిగాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, నాకు ఇష్టమే నీవు శుద్ధునివి. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటే, ఇంత గొప్ప దీవెను పొందుకోవాలి అంటే నీ హృదయం ఎవరికి దగ్గర ఉండాలంట? ఆయన దగ్గర ఉండాలి. నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన తట్టుచున్నాడు కాబట్టి తలుపు తీసుకుని నీవు ఆయన యందును, ఆయన నీ యందును భోజనం చేసేవారిగా. సోమ్రోలులో క్షేమము తీరిపోవడానికి ఒక్కరోజే రూపాయి ఒకటికి సన్నని పిండి, రూపాయి ఒకటికి 2 మానికల ఆవాలను అమ్మబడ్డాయి. కాబట్టి మరి నీ జీవితంలో అలాంటి కరువు ఉంటే కరువును తీసేసి ఒక్క రోజులో గొప్ప అద్భుతం ప్రభు నీకు చేయాలంటే నువ్వు మనుషులను నమ్ముకోక ఎవరు నమ్ముకోవాలంట? దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని ఆజ్ఞల మీద, దేవుని కట్టడల మీద, దేవుని యొక్క మరి వాక్యం మీద నేను దృష్టించినట్లయితే ఇలాంటి అద్భుతాలు, ఇంతకంటే అద్భుతాలు దేవుడు నీకు చేయటానికి ఇష్టపడుతూనే మరి ఆయన ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు. వినగలిగి చెవి నువ్వు కలిగి ఇప్పుడు వరకు విని ఉంటే అంగీకరించే మంచి మనసు ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం. 10 నెలల్లో కొదువై ఉన్న ఆశీర్వాదము త్రుట్టిలో ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ప్రభుకి ఇష్టడుగా ఉంటున్నావో